హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు అయితే మేము పీతల వేటకైతే వెళ్ళానమాట. పొలాల దగ్గరికి అయితే వెళ్ళాము. వర్షం పడితే చాలు చాలా పొలాల పైకి అయితే పీతలు వచ్చేస్తుంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా ఎన్ని పీతలు పట్టామో. మేము పట్టేది కాదు కానీ మేము బకెట్లో పట్టుకొని నడుస్తున్నాం. మా ఎవరైతే మా అల్లుడు వాళ్ళు పడుతున్నారనమాట. చూస్తున్నారు కదా లైట్లు వేసుకొని అలా ఎన్ని పీతలు పట్టామో చూపిస్తాము. ఇంకాను చూస్తున్నారు కదా ఈ చిన్న చిన్న కాలువ బోధుల్లా ఉంటాయి కదా, దానిపైకి అయితే వచ్చేస్తుంటాయి అన్నమాట. చిన్న వర్షం పడితే బాగా వస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా ఒక పావు గంటలో ఎన్ని పీతలు పట్టామో. ఊరు పక్కనే అనమాట. 6 అయ్యేసరికి వచ్చేసామన్నమాట మేము. పీతలు పట్టుకుందాం కదా అనేసి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా పీతలు. లైట్లు అయితే వేస్తే ఇలా వేస్తే అలా పారిపోతుంటాయి అనమాట. అందుకే లైట్లు ఇలా వేసేసరికి అలాగా ఆరిపోయాలన్నమాట. వీడియో తీయడానికి కూడా అవ్వలేదు, వర్షం పడింది, అంతా బురద బురదగా ఉంది. చూస్తున్నారు కదా పైకి ఇలాగో వచ్చి పాకుతుంటాయి అన్నమాట పీతలు అవినా. చూస్తున్నారు కదా నైట్ టైం పీతలు పట్టడం అంటే మంచిగా చాలా ఇష్టం అనమాట మాకు. తాతయ్య ఊరే వెళ్తే. చూస్తున్నారు కదా చిన్న కాలువ అనమాట. ఆ కాలువ వెంబడి పీతలు వస్తుంటాయి అన్నమాట. నడుస్తుంటాయి. ఇంటికి అయితే పీతలు అయితే తెచ్చేసాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. చాలా పెద్ద పీతలు అనమాట. మేము పట్టిని బాప అయితే బాగా తీసింది. నాకు చాలా భయం వేసింది ఎన్ని పీతలు ఉన్నాయో. వాళ్ళైతే ఇంకా ఇలా గేరేయడం అలా పడిసేయడం చేస్తారనమాట. నేనైతే ఇంకా భయంగా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ వీడియోలో అయితే చిన్నగా కనిపిస్తున్నాయి కానీ చాలా పెద్ద పీతలు అనమాట. చూస్తున్నారు కదా నైటే 6కి వెళ్ళాం కదా, 6కి వెళ్ళి 7 కల్లా వచ్చేసాం అనమాట. వచ్చి ఇంకా వెళ్ళిపోదాం అనేసి వచ్చేసాం. ఎక్కువైనా బాక్స్ వేసుకోలేము కదా అని. లేకపోతే చాలా పీతలు దొరుకుతాయి అన్నమాట. బోధలంబడి వెళ్తే చిన్న కాలువలు అనమాట అవి. చుట్టేపుల పొలాలు ఉంటాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీరు ఇలాంటి పీతలు తిని ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. సముద్ర పీతలు వేరు, ఇవి వేరు అనమాట. ఇవి నాటు పీతలు లాంటివి. మాకు ఈ పీతలు దొరుకుతాయి అన్నమాట. చూడండి ఎంత పీతో అది ఎలా అవుతుందో. చూస్తున్నారు కదా చాలా పెద్ద పీత అనమాట అది. ఇదంతా తుప్పల్లో పట్టుకొని వచ్చేసింది ఈ పీత అయితే. చూస్తున్నారు కదా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. అవి అయితే మొత్తం వాటితోటే పట్టేస్తారనమాట ఇద్దరును. ఇంకో గంట సేపు ఉంటే బకెట్ నిండా పట్టేవాళ్ళు. ఎందుకు బాగా చేసుకోలేమనేసి మేమే వచ్చేసామన్నమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో ఆ పీత. చాలా పెద్దవి అనమాట ఇవి. నైట్ తెచ్చుకొని నైటే కర్రీస్ అవి వండేసుకోవడమే. చూడండి ఎంతెంతగా ఉన్నాయో. ఎలాగా గెమ్ములు అవినా. చూడండి చూస్తున్నారు కదా
వేలుగు పట్టుకుంటే కటింగే. ఇంకా ఇవైతే చూడండి, 2 పీతలు కరుసుకొని ఎలా ఉన్నాయో. విడదీసినా విడడానికి అవ్వట్లేదు అనమాట. నాకు భయం వేసి చూస్తున్నాను, ఎలా ఉన్నాయిరా బాబు అని. చాలా భయం, కట్ చేసేస్తాయి. అమ్మ వచ్చి అమ్మకి తీయమంటున్నాం మేము. అమ్మ కూడా పట్టుకొని లాగితే రావట్లేదన్నమాట. చూస్తున్నారు కదా ఎంతగా ఉన్నాయో. దీని గెమ్ములు దాని గెమ్ములు పట్టేసుకున్నాయి. అవి పీటపడానికి అవ్వట్లేదు. అందుకే మా శ్రీను వాళ్ళు వచ్చారనమాట. అవి అలా ఇంపేసి పటాపటా తెంపేశారు. వాళ్ళిద్దరే పట్టారనమాట పీతలన్నీను. చూస్తున్నారు కదా, వాళ్ళు ఒక సెకండ్లో ఇలా గిరిచేస్తున్నారనమాట. మాకెంత భయం వేసిందో. ఎంత ఫాస్ట్గా చేస్తున్నారో చూడండి. జాగ్రత్తగా ఇరగకపోతే ఒక వేలు ఇరిస్తే ఇంకో వేలుకి పట్టేస్తుంది. వీళ్ళు అంటారు, నైట్ తెచ్చుకున్న పీతలు నైటే వండేసుకుంటే బాగుంటాయి, మార్నింగ్ బాగోవు అంటారనమాట. అందుకే నైటే పట్టేసి నైటే శుభ్రం చేసుకొని కర్రీ వండేస్తాను అనమాట. కర్రీ అంటే ఫ్రైలా చేస్తాను నేనైతేను. చూస్తున్నారు కదా, వాళ్ళైతే ఎంత ఫాస్ట్గా బాగా చేస్తున్నారో. మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, అంత ఇది లేదనమాట. మనకైతే ఫాస్ట్గా ఇంకేంటి ఫ్రెండ్స్, మాకైతే ఇలాంటి పీతలు కొనుక్క అవసరం లేదనమాట. కావాలంటే పొలాల దగ్గరికి వెళ్ళి నైట్ టైము 6 అయ్యేసరికి మేము తెచ్చుకుంటాము. చేపలు కూడా ఇలానే దొరుకుతాయి, పీతలు కూడా ఇలానే దొరుకుతాయి అన్నమాట. మొత్తానికైతే పీతలు అవి బాగా చేస్తారు. ఇవి ఇందులో పైన ఉంటుంది కదా, బరుస్సా అంటాం మేము. ఆ బరుస్లోని కొవ్వు ఉంటుంది. ఆ కొవ్వు తీసి ఒక పీత బరుసులో వేయాలన్నమాట. అది కొవ్వు ఏంటో తెలీదు, అందులో గుడ్లు అవి ఉంటాయి. అవి ఉప్పు కారం పెట్టి తింటే జలుబు చేస్తే తగ్గుద్ది అంటారనమాట. జలుబు చేసిన వాళ్ళ పిల్లలకి గట్ట పెడతారు. అది ఉప్పు కారం వేసి, అది కూడా చూపిస్తాను మీకు. తీస్తున్నారు కదా, చూపిస్తాను, చూసేయండి. చూస్తున్నారు కదా, అది కొవ్వు అంట.
అందులో బొరుసులోదంతా తీసి ఆ కొవ్వదిన అందులో తీసి ఒక పక్కన అయితే పెట్టుకోవాలి. అందులో కొన్ని బ్లాక్ ఉంటాయి, కొన్ని పచ్చగా ఉంటాయి అన్నమాట. పచ్చగా ఉన్నవి తీసుకోవాలి. పీత గమ్ములు ఉంటాయి కదా, ఆ పెద్దవి అయితే నేను కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించేసాను అనమాట. చూస్తున్నారు కదా, చూడండి ఎంత పెద్దవో. అంత పెద్ద గెమ్ ఉందంటే ఎంత పీత అయి ఉండాలి. అవి చాలా పెద్దవి అనమాట. చూడండి ఎలా కదులుతున్నాయో, ఉడుకుతుంటే ఎలాగ అవుతున్నాయో. కొద్దిగా సాల్ట్ వేసి నేను ఉడికించేసాను. కాల్చుకుంటే చాలా బాగుంటాయి నిప్పుల్లో వేసి. కాకపోతే నైట్ కదా, టైం అయిపోతుంది అనేసి నేను గ్యాస్లో పెట్టి ఉడికించేసాను అనమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో. ధనశ్రీ అయితే బాగు చేసి కడిగేసి తెచ్చేసింది అనమాట. ఇది కూడా కొవ్వు అంటాం కదా, అది కూడా తెచ్చేసింది. పెట్టేసి వెళ్ళిపోయింది ధనశ్రీ. చూస్తున్నారు కదా, ఇవైతే పీత గెమ్ములు అంటాం మేము. ఇవి ఉడికిపోతున్నాయి. ఇవైతే ఫ్రై చేసేద్దాము ఇప్పుడు ఆయిల్ వేసి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది కదా. ఇవైతే ఉడికిపోయినాయి. చూస్తున్నారు కదా, బాగా తెల్లొచ్చేసి ఉడికేసినాయి అనమాట. చాలా బాగుంటాయి తింటే. కాల్చినవి అంటే చాలా టేస్ట్ ఉంటాయి. ఉడికించిన కన్నా కాల్చుకొని తింటే నిప్పుల్లో వేసి బాగుంటాయి అన్నమాట. ఇవైతే నేను ఆయిల్ వేసి ఫ్రై చేసేసుకున్నాను. ఇంకాను చూస్తున్నారు కదా, ఈ గెమ్మలు చూసారా ఎంత బాగుందో. నేనైతే ఉండలేక తినేస్తాను అనమాట. చాలా బాగుంటాయి. పీతలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి అన్నమాట. తినేస్తాను నేను అవి కూడాను. బాగా ఫ్రై అయినాయి అన్నమాట. ఇలాగా వండుకుంటే బాగుంటుంది. మామిడికాయ ఉంటే మామిడికాయతో వండుకుంటే బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకుంటే కర్రీలా వండుకున్నా ఇలా ఫ్రై చేసుకుంటేనే బాగుంటాయి అన్నమాట. అన్నంతో తినడానికైతే రసం అది పెట్టుకొని ఇలాగా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట.
ఇది కొవ్వుదర అంటే చూస్తున్నారు కదా, కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ వేసి మొత్తం కలపాలి. కలిపిన తర్వాత గ్యాస్ పొయ్యిలో పైన సిమ్లో పెట్టి పైన ఉడికించుకోవాలన్నమాట. ఇది పొయ్యి అంటే బొగ్గుల్లో పెట్టి కూడా ఉడికించుకున్న చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. మీరు ఎప్పుడైనా ఇలా చేసుకుని తినండి, చాలా బాగుంటుంది. జలుబు చేసిన పిల్లలకి ఇలా పెడతారనమాట, జలుబు తగ్గుద్ది అంటారు. చూస్తున్నారు కదా, అందులో అయితే కొన్ని గుడ్లు కూడా ఉన్నాయి. చాలా టేస్టీగా ఉంటుంది అది. ఫ్రై అయితే అయిపోయింది. ఇదైతే గ్యాస్ పైన పెట్టేద్దాం. గ్యాస్ లైట్ అయిపోయింది అనేసి అగ్గిపుల్లతో కొడుతున్నాను అనమాట. చిన్న మంటెట్టి గ్యాస్లో ఇలా పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, నేనైతే తినేస్తున్నాను. చాలా టేస్టీగా ఉందన్నమాట. యమ్మీ యమ్మీగా వండుతుంటే నోరు ఊరిపోయిందనమాట, అందుకే తినేసాను.